బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ప్రారంభించారు. అనంతరం డిఎల్ఎన్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఆయన పాల్గొని అవ్వాతాతలకు నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. టీడీపీ హయాంలో చంద్రబాబు 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను నెట్టేటా ముంచారని ఆరోపించారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రూపురేఖలు మార్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఆధునిక ట్యాబ్స్ తో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు పలు పత్రికలలో విద్యార్థులపై అసభ్యకరంగా వార్తలు రాయడం సరికాదని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన కొడవలూరులో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు, నాయకులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. 4వ వార్డు శేషాద్రి నగర్ లో రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు 10 లక్షలు ఇచ్చినారు. సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా విపిఆర్ గారు 10వ వార్డులో 5 lakhs ఇచ్చినారు. ఇనాగ్రేషన్ చేశాం. గడప గడపకు గవర్నమెంట్ కింద 10వ వార్డులో 10 లక్షలతో సిసి రోడ్డు ఇనాగ్రేషన్ చేశాం. 13వ వార్డులో గడప గడపకు గవర్నమెంట్ నిధులతో 8 లక్షలతో సిసి రోడ్డు వేశాం. 17వ వార్డు పాత కాశీపాళ్యంలో అరకు ఎంపీ మాధవి గారు ఇచ్చిన 5 లక్షలతో సిసి రోడ్డు ప్రారంభోత్సవం చేశాం. 13వ వార్డు గాంధీనగర్లో రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు ఎంపీ ల్యాడ్స్ కింద 10 లక్షలు శాంక్షన్ చేశారు. దానికి గాంధీనగర్ పార్కుకి కాంపౌండ్ వాల్ కడుతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు. 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు. ఎన్నికలు వస్తే వాగ్దానాలు చేస్తాడు. 600 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ 600 వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదు చంద్రబాబు. ఈరోజు మరలా ఎలక్షన్స్ వస్తున్నాయని మీ వద్దకు వస్తున్నారు. డబ్బులు ఇస్తారంట. 1000 నుంచి 5000 దాకా ఒక్కొక్క ఓటుకి ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి 2 ఎకరాలు ఉండింది. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్. ఏదో బలంగా తీసుకొస్తున్నారంట డబ్బంతా. బంగారంగా తీసుకోండి అమ్మా, వద్దనబాకండి. బూత్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి. బాగుండాలని పిల్లలందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల్లో చేరి బాగా చదువుకుని పైకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తా ఉన్నాం. దాదాపు మన మండలంలో 750 ట్యాబ్స్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. దీని విషయం మీద ఈ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారంట, పిల్లలు చెడిపోతున్నారంట ఈ ట్యాబ్స్ చూసి. ఎవరు మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా రాశారు. ఫ్రంట్ పేజీల్లో రాశారు, ఏబిఎన్లో చూపించారు, ఈనాడులో చూపించారు. అంటే రామోజీరావు గారి పిల్లలు మాత్రము స్మార్ట్ ఫోన్లు వాడాలి, ల్యాప్టాప్లు వాడాలి, ట్యాబులు వాడచ్చు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంట్లో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్ వాడచ్చు. చంద్రబాబు నాయుడు ఇంట్లో వాడచ్చు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నాడు. 4 భార్యలకి పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, స్మార్ట్ ఫోన్లు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు, ట్యాబులు వాడచ్చు. పేద కుటుంబాలకు సంబంధించిన పసిబిడ్డలు మాత్రం ఇవేవి వాడకూడదు. ఇవి వాడితే చెడిపోతున్నారంట, లేనిపోనివన్నీ నేర్చుకుంటున్నారంట. విషపు ప్రచారం. అంటే పసిబిడ్డల మనసుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారేమో, మా మామయ్య జగన్ అని చెప్పుకుంటారేమోనని భయం వీళ్ళకు పట్టుకునింది. ఇది కొడవలూరు మండలం రాజుపాళ్యంలో ఒక పూజ ఏర్పాటు చేశాను. మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ దాదాపు 40 మంది వేద పండితులతో 20వ తేదీ శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను. దీంట్లో 1,00,000 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన,
1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేస్తా ఉన్నాం. 1,108 టెంకాయలు కొట్టాలి కాబట్టి ఇక్కడే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మన నగర పంచాయతీ చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్స్ కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక్కడకు విచ్చేసిన మీరు కూడా రావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క టెంకాయ కొట్టాలి. ఆ టెంకాయ కొట్టినప్పుడు ఆ నీళ్లు పోయి పాదరసంతో చేసిన శివలింగం మీద పడతాయి. మనకు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం. శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుందాం. దయచేసి అందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను.